హలో అండి, అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇదిగోండి మామిడికాయ పప్పు చేస్తున్నాను. మామిడి పప్పు కడిగేసి 2 సార్లు, మూడోసారి నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి మామిడికాయ ముక్కలు. ఈ ముక్కలు ఏం చేశానంటే పొట్టు తీసుకుని ఉల్లిపాయ, కరివేపాకు, మామిడికాయ ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకుని పక్కన పెట్టుకున్నాను. అయితే ఇదిగోండి మామిడికాయ ముక్కలు పప్పులు వేసేస్తున్నాను కదా, శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ పొట్టు తీసుకుని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇందులో కారము, పసుపు ఇవన్నీ వేస్తానండి. వేసి మూత పెట్టి కుక్కర్లో ఒక 5 విజిల్స్ 4 విజిల్స్ రానిస్తాను. ఎందుకంటే పప్పు కదా, బాగా ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను మామిడికాయ పప్పు అండి, మామిడికాయ పప్పు చేస్తున్నాను. అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి మీకు నేను చూపిస్తాను. వేసుకున్నాను కదా, ఇప్పుడు కారం వేస్తానండి. ఇందులో కారం, పసుపు అన్నీ వేసుకోవాలి కదా. మరి ఇదిగో కారం వేసాను కదా, ఇప్పుడు మూత పెట్టేస్తాను. ఇందులో అన్నీ వేసుకుని చక్కగా ఇలా తిప్పుకుని మూత పెట్టుకోవాలన్నమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నానండి. వెలిగిచ్చేసాను కదా, కుక్కర్ విజిల్స్ ఒక 4 విజిల్స్ రానిద్దాంలేండి. పప్పు ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు చక్కగా పప్పు గుత్తో మెదిపేసుకుంటాను. చూశారు కదా, పప్పు గుత్తో చక్కగా మెదిపేసుకుని తాలింపు చేసుకుంటాను. పప్పు తాలింపు చేసుకుందామా? అయితే స్టవ్ మీద అండి దాక పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసి వేడైనాక ఎల్లిపాయలు వేస్తాను. ఆయిల్ వేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్లిపాయ వేస్తానండి. చిత్త కొట్టుకున్నాను ఎల్లిపాయ వేసాను కదా, కొద్దిగా పచ్చెనపప్పు, ఆవాలు, పెద్ద ఆవాలండి ఇవి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. జీలకర్ర తాలింపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే చూసారు కదా, చక్కగా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు మామిడికాయ పప్పు అండి. చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో. చెప్పు మూతగా పెట్టారు. చూసారు కదా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మామిడికాయ పప్పు చేశానండి. ఇదిగోండి మామిడికాయ పప్పు. మరి మీలో ఎంతమందికి అండి ఈ మామిడికాయ పప్పు ఇష్టం? అందరికీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండి లేకుండా ఉండదు. అయితే మీకు నచ్చినట్లయితే నేను చేసిన పద్ధతి మామిడికాయ పప్పు ఇవంతా మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. చూసారండి, చక్కని పప్పు, కమ్మన పప్పు అనమాట, మామిడికాయ పప్పు అనమాట. ఇప్పుడు మామిడికాయలు ఎక్కడ దొరికినాయి ఇవిడికి అనుకుంటున్నారా? సూపర్ మార్కెట్లో ఉన్నాయండి, తీసుకొచ్చాను మొన్న నేను. ఇదిగోండి చక్కగా కమ్మన పప్పు రెడీ చేశాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మామిడికాయ పప్పు చేశానండి. మీరు కూడా చేసుకోండి. మీ ఇంట్లో సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి మామిడికాయలు. వేసవి కాలమే కాదు, ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి మామిడికాయలు, పొల్లటి కాయలు. తెచ్చుకుని చక్కగా వండుకుని తినండి. బాయ్ అండి, బాయ్. ఇదిగండి చక్కని పప్పు మామిడికాయ. మరి మీకు నచ్చిందా? ఇంకా బాయ్ అండి.